కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది, అండ్ లవర్స్ అండ్ అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ వాళ్ళకి ఇది రీడింగ్ అనేది వర్తిస్తుంది. ఓకే, మరి సింగిల్స్కి ఏంటి అని అడుగుతున్నారు. సింగిల్స్కి లేదు, సింగిల్స్ కోసం నేను సపరేట్ వీడియో అనేది తీస్తాను. ఓకే యూనివర్స్, వాట్ మై వ్యూవర్స్ వీడియో, సారీ వ్యూవర్స్ పర్సన్ ఫీలింగ్స్. లుక్స్ లైక్ ఈ పర్సన్ ఏదో హీలింగ్ పేజ్లో ఉన్నారని చెప్పాలి. ఈ పాస్ట్ ఓన్స్, పాస్ట్ వీళ్ళకి ఈ బర్డెన్స్, బ్యాగేజెస్ ఏవైతే ఉన్నాయో క్యారీ చేస్తున్న ఈ నెగిటివ్ బర్డెన్స్, ఓకే, వీటిని వీళ్ళు రిలీజ్ చేస్తూ తమ మీద తాము హీలింగ్ కోసం సెల్ఫ్ కేరింగ్, సెల్ఫ్గా తన ఏదైనా ఈ జిమ్ వర్క్స్ కానీ ఈ డైలీ రొటీన్ని చేంజ్ చేసుకోవడం కానీ ఇట్లా వాళ్ళ మీద వాళ్ళు సెల్ఫ్ గ్రోత్ అనేది అవ్వాలి, సెల్ఫ్ కేర్ మీద ఫోకస్ పెడుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది. ఓకే, ఎందుకు? బికాజ్ ఈ ఓవర్ థింకింగ్ ఏదైతే ఉందో వీళ్ళని డిస్టర్బ్ చేస్తుంది తప్ప, ఇంకా నెగిటివిటీలోకి పడేస్తుంది తప్ప వీళ్ళని హీల్ చేయడం లేదు, అండ్ అలాగే వీళ్ళకేమీ వచ్చే బెనిఫిట్ అనేది ఏది లేదు అని వీళ్ళ ఫీలింగ్. సో అందుకే ఈ ఓవర్ థింకింగ్ని పక్కన పెట్టి సెల్ఫ్ కేరింగ్ మీద ఫోకస్ పెట్టాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఓకే, వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, థింగ్స్ని లెట్టింగ్ ఫ్లోగా వదిలేస్తున్న మాదిరి, అంటే ఏం జరుగుతుందో అది జరగని అని యూనివర్స్కి, డివైన్కి ఈ పర్సన్ సిచ్యువేషన్స్ని వదిలేస్తున్నట్టుగా ఎనర్జీస్ చూపిస్తుంది. గో విత్ ద ఫ్లో అన్న మాదిరి వదిలేసి తన మీద తాను ఇప్పుడు ఫోకస్ పెట్టాలి అని అయితే, ఈ డైలీ రొటీన్ లైఫ్ ఏదైతే ఉంటుందో దాన్ని చేంజ్ చేసుకోవాలి అని అయితే ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అనంటే ఈ ఓవర్ థింకింగ్ వల్ల ఈ పర్సన్కి ఈ నెగిటివిటీ ప్లస్ బర్డెన్ తప్ప ఏమీ లేదు, అండ్ అలాగే ఇరిటేషను ప్లస్ ఫియర్ రెండు వస్తూ ఉన్నాయి. సో దీనికి వీళ్ళకై వీళ్ళు తెచ్చుకుంటున్నానని వీళ్ళు గ్రహించారు. ఈ ఇరిటేషను, ఫియరు, బాధ, భయం అనేది వీళ్ళకై వీళ్ళే ఎక్కువగా ఆలోచించి తెచ్చుకుంటున్నాను అని చెప్పేసి ఈ కేరింగ్, సెల్ఫ్ కేరింగ్ మీద ఫోకస్ పెట్టాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఫ్యూచర్? ఓకే, లుక్స్ లైక్ ఇక 2 వీక్స్ ఈ పర్సన్ సైలెంట్ మోడ్లోకి వెళ్ళాలి అని అయితే అనుకుంటున్నారు. బికాజ్ వీళ్ళు హీల్ అవ్వాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఇన్ కేస్ ఈ పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ మీతో కాంటాక్ట్ అనేది తగ్గించిన, నో కాంటాక్ట్లో ఉన్న ఈ పర్సన్ సైలెంట్లోగా ఉండి తను హీల్ అవ్వాలి అని అయితే అనుకుంటూ ఉన్నారు. ఓకే, తెలుసు కదా, నేను మీ బుజ్జి పాణ్యం. మీకు ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.